ఇంకోవైపు చూశారంటే ఎవరు మన ప్రజాగళం మన కోసం ఎంత ధైర్యంగా ఎంతదైనా త్యాగాలు చేసి కేవలం ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి ఒక విప్లవకారుడిగా మన ముందుకొచ్చిన మన పవన్ కళ్యాణ్ గారు చివరికి మన నాలుగో స్తంభం మన యువ నాయకుడు మన యువ కిరీటం మన యువ శక్తి మన భవిష్యత్తు దిశ చూపిస్తున్న నాయకుడు మన నారా లోకేష్ గారు మరి మీరందరూ గమనించే ఉంటారు వీరు గాని లేకపోతే ఖచ్చితంగా మన రాష్ట్రం కుప్పకూలిపోతుంది మన భవిష్యత్తు చీకటిలో మునిగిపోతుంది నేను అడుగుతున్నా ఈరోజు మీరందరినీ ఎందుకు మన యువత ముందుకు రావట్లేదు నేను ఈరోజు పిలుపిస్తున్నాను ఖచ్చితంగా మన యువత ముందుకు రావాల్సిందేదే కష్టపడాల్సిందేదే ఎన్నికల ముందు ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని చెప్పి లక్ష్యంగా పెట్టి ముందుకొచ్చింది మరి ప్రభుత్వం ఏర్పడినాక కేవలం 15 నెలల్లోనే 20 లక్షలు కాకపోయినా 11 కోట్ల లక్షలతో పెట్టుబడులు తెచ్చి 11 లక్షల ఉద్యోగాలు కల్పించారని గర్వంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా అదే కాకుండా మీరు మెగా డిఎస్సి అని చూశారంటే దాదాపు 16,000 ఉద్యోగాలు కల్పించారు అదేవిధంగా 6,000 పోస్టులు పోలీసు ఉద్యోగాలు కల్పించారు మరి సమయం ఎక్కువ లేదు మరొక్కసారి చెప్తున్నా ఖచ్చితంగా ఈ కూటమి మన రాష్ట్రాన్ని సరైన రీతిలో తీసుకెళ్తుందని ముందుకు తీసుకెళ్తుందని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ